హోషేయ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన భాగములో దేవుడే తన ప్రజలతో తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బైబిల్ తెరిచి మీరు హోషేయ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన భాగములో వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. చాలు 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 చాలు. దేవుడు తన సేవకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి కాలంలో దేవుణ్ణి ఆశ్రయించి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజము పొంది సంఘ సహవాసములో దేవుణ్ణి సేవిస్తున్న మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమే. ఎవరు చెప్పండి? మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. నాడు ఆ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడు. నేడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. సంబరపడి నీవు సంతోషింపవద్దు. నీవు దేవుణ్ణి విసర్జించి, ఎవరిని విసర్జించారంట? ఆ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, విసర్జించి, విసర్జన, ఆ మాట, ఆ మీనింగ్ మన ఆలోచన తలంపులోనికి మనం తీసుకొని వస్తే చాలా వెక్కసంగా ఉంటుంది ఆ మాట పలకటానికండి. దేవుణ్ణి విసర్జించి సంబరపడి సంతోషిస్తూ ఉన్నారంట. ఎవరు? అన్యజనులు. చెప్పండి, ఎవరు? అన్యజనులు. దేవుని పిల్లలమైన మనం అలా ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన మూల వాక్యానికి సంబంధించిన మాట ఏంటి? మనం సంతోషించాలి. మనం ఎలా సంతోషించాలి? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు దేవుణ్ణి విసర్జించి, అక్కడ కొన్ని మాటలు ఆ కింద వ్రాసాడండి. వ్యభిచరించి నీ కళ్ళములన్నిటిల మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించి, కొన్ని పదాలు ఉపయోగించాడు దేవుడు. అక్కడ కొన్ని పదాలు తెలియచేశాడు. అంటే అన్యజనుల సంతోషం, వారి సంతోషం దేనిలో వెతుకుతున్నారంటే పాప సంబంధమైనటువంటి కార్యాల్లో వారు సంతోషాన్ని వెతుకుతున్నారు. పాప సంబంధమైనటువంటి హేయమైన కార్యాలలో వారు సంతోషాన్ని వెతుకుతూ దేవుణ్ణి విసర్జించి హేయమైన కార్యాలలో వారు సంతోషిస్తున్నారు. దేవుని ప్రజలంగా మనం అలా వాటిలో మనం సంతోషించకూడదు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అన్యజనులు సంతోషించినట్లు మనం సంబరపడి సంతోషించకూడదు. అన్యజనులు మత్తు పానీయాలలో సంతోషించేవారు ఉన్నారు. అక్రమంగా మోసం చేసి సంపాదించి సంతోషించేవారు ఉన్నారు. ఇంకొకరికి ఇబ్బందిని కలగచేస్తూ, ఇంకొకరిని తోలనాడుతూ, ఇంకొకరిని వ్యంగ్యంగా మాట్లాడుతూ సంతోషించేవారు ఉన్నారు. అపహాసం చేస్తా, అపహాసకులు.
ఇంకా కొందరు పాప సంబంధమైనటువంటి కార్యాలు, వ్యభిచారములో, జారత్వంలో సంతోషించేవారు ఉన్నారు. అలా నీవు సంతోషించకూడదని దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సంతోషము శాశ్వతమైనది కాదండి. అది క్షణికమైన సంతోషం, క్షణికమైన ఆనందం. అది దాని తర్వాత దానికి వచ్చే ఆ పర్యవేశనం ఏంటంటే ముసిని పండంత చేదు వారి జీవితాల్లో వారు ఎదుర్కోవాల్సి వస్తుందండి. విషాదాన్ని వారు చూడవలసి వస్తుంది. అధిక దినాలు వారు కన్నీరు విడవలసి వస్తుందండి, కన్నీరు విడవలసి వస్తుంది. దేవుడు అంటున్నాడు, క్షణికమైన సుఖాలు, తాత్కాలికమైన సంతోషాల కొరకు పరిగెత్తి సంతోషించి నీ జీవితాన్ని శాపంగా నీవు మలుచుకోవద్దు, శాపంగా నీవు మలుచుకోవద్దు. దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? మొన్న మధ్య నేను పేపర్లో చదివానండి, యవనస్తులు అన్నదమ్ములు ఇంట్లో మారం చేసి ఆ బైకు 2 లక్షల రూపాయలు అంట. మరి అదేం బైకు? 2 లక్షల రూపాయలు బైకు కొనిపెట్టించుకొని ఫ్రెండ్స్తో బయటికి వెళుతున్నాం, చిన్న డిన్నర్ ఉందని చెప్పి పొద్దుపోయి వస్తామని ఇంటికాడ ఏదో నమ్మించి తల్లిదండ్రులకు కొన్ని మాటలు చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా తాగేసి తినేసి కొద్ది సమయం ఏదో కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకొని సంతోషించి తాగేసి ఆ బైకుల మీద వాటిని బాగా రేజిచ్చి ఇట్లా ఆ బైక్ని మెలికలు తిప్పుతూ రోడ్డుకి ఆనిస్తూ లేపుతూ మళ్ళీ ఇటువైపు ఆనిస్తూ లేపుతూ కేకలు పెడుతూ సంతోషిస్తూ రై 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 అని ఆ రేసు పట్టుకున్న సౌండ్కి కేకలు వేస్తా సంతోషిస్తా వారు ఇంచుమించుగా నైట్ 12-1 గంట ఆ టైంలో హైవే మీద వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారండి. ఏం జరిగిందో తెలుసా? జస్ట్ బండి కొద్దిగా బ్యాలెన్స్ తప్పి ఆ స్పీడ్లో రోడ్డుకి అలా పడిపోయి ఆ డివైడర్ కొట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు కాళ్ళు చేతులు బేపచ్చంగా ఇరిగిపోయినాయండి. ఎక్కడో కొర ప్రాణంతో కొట్టుకులాడుతూ ఉన్నారు. వారితో ఉన్న మరికొందరు స్నేహితులు వారిని లేపి 108కి ఫోన్ చేసి 108లో వేసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళితే బ్రతకటం కష్టం అని డాక్టర్లు చెప్పారు. బ్రతకటం కష్టం. చేతులు కాళ్ళు పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయినాయి అంటే, తలకు దెబ్బలు తగిలినాయి, దేహం అంతా గాయాలు. వారి సంతోషం ఎంతసేపు ఉంది చెప్పండి? వారి జీవితంలో తీరని విషాదంగా దుఃఖంగా మారిపోయింది ఆ సంతోషం. వారికే కాదు ఆ దుఃఖం, ఇంట్లో తల్లిదండ్రులకి, వారితో ఉన్నటువంటి ఆత్మీయులకు ఆ దుఃఖాన్ని వారు పంచారు. ఇది లోకంలో అన్యజనుల సంతోషం. దేవుని పిల్లలమైన మనం అలా ఉండకూడదు. మన సంతోషం ఎలా ఉండాలో ఒక 2-3 వాక్యాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచన భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎవరిలో సంతోషించాలి? చూసారా అందరూ ఆ వచ్చిన భాగాన్ని? సియోను జనులారా ఉత్సహించుడి,
మీ దేవుడైన యెహోవా యందు. ఎవరు యందు సంతోషించాలి మనం? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు యందు సంతోషించాలి మనం? మన సంతోషం ఎవరిలో? మన సంతోషం డబ్బులో కాదు, ఆహార పదార్థాల్లో కాదు, ధన ధాన్యాల్లో కాదు, వస్తు వాహనాల్లో కాదు, అధికారాన్ని బట్టి అందచందాలను బట్టి కాదు. సియోను ప్రజలారా, మీరు ఉత్సహించుడి, మీ దేవుడైన యెహోవా యందు మీరు ఏమవ్వాలి? సంతోషించాలి. దీనికి వచ్చే ఆ పర్యవేక్షణం, ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ క్రింద వచ్చిన అలాగే కంటిన్యూ చేస్తే దేవుడు అంటున్నాడు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దా. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను, మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. గత దినాలలో, గత మాసాలలో, గత కాలంలో మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం అనే ఆ పంట, సమాధానం అనే పంట, నెమ్మది అనే పంట మీ కుటుంబాలలో లేకుండా పాడు చేసిన పురుగులు కొన్ని ఉన్నాయి చూడండి. వాటన్నిటిని దేవుడు గద్దించి దూరపరిచి మీరు కోల్పోయిన దాని అంతటిని మళ్ళీ తిరిగి దేవుడు మీకు ఇస్తాను అంటున్నాడు. మీరు కడుపార తింటారంట. దేవునికి స్తోత్ర. తిని తృప్తి చెందుతారంట. తిని తృప్తి చెందటం అంటే మీరు భోజనం చేస్తారు, దాన్ని మీరు అరాయించుకుంటారు, తద్వారా మీకు ఆరోగ్యం కలుగుతుంది. మీ ఎముకలకు సత్తువ, మీ దేహానికి ఆరోగ్యం, దీర్ఘాయువుని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. తృప్తిగా మీరు భోజనం చేసి దేవుని సన్నిధిలో మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. తొలకరి వర్షమును కడవరి వర్షము, దాని కాలమును దేవుడు ఏం చేస్తాడంట? అమ్మా, మన జీవితంలో, మన కుటుంబంలో దేని కాలముందు అది చక్కగా జరిగించబడినట్లుగా జరిగించబడాలా లేదా? దేని కాలముందు అది. ఇప్పుడు తొలకరి వర్షం పడే సమయంలో తొలకరి వాన పడలేదనుకోండి, రైతు, వ్యవసాయదారుడు పొలాన్ని దున్ని విత్తనాలు వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. వ్యవసాయము చక్కగా ఫలవంతముగా జరగాలి అంటే తొలకరి వాన పడవలసిన సమయంలో తొలకరి జల్లులు పడాలి. ఋతు క్రమంలో ఆ వర్షాలు పడి కడవరి వర్షము దాని కాలమందు కురిసినప్పుడు పంటంతా కూడా దీవెనకరంగా ఉంటుందండి. ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, తొలకరి వాన కాస్త వస్తే ముందుగానో లేదంటే కాస్త లేటుగానో వస్తుంది. దీన్ని అట్టకొట్ట బ్యాలెన్స్ చేసుకొని కాస్త పంట పొలాలు చక్కగా పండించుకొని రైతు ముగింపులోనికి వెళితే చివర్లో ఏమొస్తున్నాయి? ముందు చక్కగా ఆ కడవరి కాల ఆ వర్షం ముగించాల్సిన సమయానికి ముగిట్లా, ఆ తర్వాత వస్తుంది పంట చేతికి వచ్చేటప్పుడు, పంట నోటికి వచ్చేటప్పుడు, పంట ఇంటికి తీసుకొచ్చుకునే సమయంలో వరదలు వచ్చి పడతా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా పండించిన ఆ చేతుల కష్టార్జితం ఏమైపోతుందంటే పాడైపోతా ఉంది.
అంటే నీవు నష్టపడకుండా, నీ చేతుల కష్టార్జితం నీ చేయి జారకుండా, అది నీవు అనుభవించేటట్లుగా, అది నీ ఇంటికి చేరేటట్లుగా, అది నీ పిల్లలు అనుభవించేటట్లుగా, దేని కాలం ముందు అది జరిగేటట్లుగా దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తొలకరి వర్షము, కడవరి వర్షము, దేని కాలం ముందు అది చక్కగా అది అనుగ్రహించబడుతుంది. దేని కాలం ముందు అది నీ కుటుంబంలో చక్కగా జరుగుతుంది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు చదువుకోవలసిన వయసులో చక్కగా చదువుకుంటారు. వారికి వివాహాలు జరగవలసిన వయసులో వివాహాలు జరుగుతాయి. వారికి పిల్లలు పుట్టవలసిన ఆ సమయంలో చక్కగా దేవుడు వారికి పిల్లల్ని ఇస్తాడు. నీ చేతి పనిని స్థిరపరుస్తాడు, వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మార్గాల మీద ఆయన తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు అంటే మనము యెహోవా యందు సంతోషించాలి. హల్లెలూయా. ఎక్కడ సంతోషించాలి చెప్పండి? నీ దేవుడైన యెహోవా యందు, నీ దేవుడైన యెహోవా యందు. మన సంతోషం దేవుల్లో ఉండాలండి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకొని సంతోషించే ఆ అనుభవం ఉంటుంది. ఎవరికైనా ఒకవేళ లేకపోతే నేను మీకు చెప్తున్నాను, ఆ ఫీల్ అనుభవించిన వారికి తెలుస్తుందండి. ఆ ఫీల్ అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. మీరు చక్కగా మోకరించి ఒక పావు గంట, 20 నిమిషాలు లేదా ఒక అరగంట సమయం ఉంటే గంటైనా మనం చేసుకోవచ్చు ప్రార్థన. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం ప్రార్థన చేసుకుంటేనండి, ఆ ప్రార్థన ముగించబడిన తర్వాత, ఆమేన్ అన్న తర్వాత మన హృదయం ఎంత నెమ్మదితో నింపబడుతుందో తెలుసా? మన హృదయం ఎంత ప్రశాంతతో నింపబడుతుందో తెలుసా? ఆ రోజంతా కూడా మన హృదయం చాలా సంతోషంగా, ఏ కలవరాలు లేకుండా మన హృదయం అంతా కూడా ఆనందంగా ఉంటుందండి. అలా ప్రార్థన చేసి సంతోషించేవారు చాలామంది ఉన్నారు. ఆ అనుభవం లేనటువంటి వారు ఉన్నారు. లేనటువంటి వారు ఆ అనుభవంలోనికి రావాలని నేను మీకు చెప్తా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా యందు నీవు సంతోషించు. ఆయన సన్నిధిలో ఆయన పాదాలను సమీపించి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించుటలో నీవు సంతోషించాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తానండి. భక్తుడు అంటాడు, రాత్రి జాములు యందు, ఏ జాములు? రాత్రి జాములు యందు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా. దేన్ని? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము. అబ్బా, పడుకుంటే మనకి ఇక రకరకాల కళలు వస్తాయి. యూత్కి అయితే ఇక మరి ఆ కళలు కొంచెం వేరుగా ఉంటాయి. ఇంకొంచెం పెళ్ళిళ్ళైన వాళ్ళకైతేనేమో వాళ్ళకు వచ్చే కళలు ఏంటి? వీళ్ళని ఎలా చదివించాలా, వీళ్ళ చదువులకు డబ్బులు ఎలా సమకూర్చాలా, చదువులు అయిపోయినాక వీళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, ఆ పెళ్ళిళ్ళకి కట్నాలు ఏంటి, కథ డబ్బులు జేబు నిండా ఉంటే ఎవరెవరిని పిలవాలి, ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇవేగా రేత్రిపూట పడుకుని ఆలోచన చేసేది. ఇది అన్యజనుల ఆలోచన. అలా ఆలోచిస్తూ కలల్లో వాళ్ళు పేక మేడలు కడతా ఉంటారు. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఒకవేళ రాత్రి జాముల యందు మనకు ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి, మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఉందా అనుభవం? పడుకున్నాక దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి మనం నింపుకునే ఆ అనుభవం.
నిజంగా రాత్రి జాములందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము తృప్తి చెందుతుంది. వెండి బంగారాలు ఇవ్వలేని తృప్తి, ఆస్తిపాస్తులు ఇవ్వలేని తృప్తి, భోజన పదార్థాలు ఇవ్వలేని తృప్తి, నీ బంధువులు స్నేహితులు ఇవ్వలేని తృప్తి దేవుని వాక్యము నీకు ఇస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే దేవుని వాక్యము నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. నీ ప్రాణాత్మ శరీరాలను దేవుని వాక్యము తెప్పరిల్ల చేస్తుందండి. దేవుని వాక్యములో మనం సంతోషించాలి. 119వ కీర్తనలో రాయబడిన మాట, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏమవ్వాలి? సంతోషించాలి. నేను ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ నా హృదయం ఉప్పొంగి సంతోషించిన అనుభవాలు ఉన్నాయండి. పిచ్చి పిచ్చిగా నేను సంతోషించాను. అది అనుభవించే వారికి తెలుస్తుంది. దేవుని వాక్యము వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతుండగా, ఆ మాటలు హృదయాన్ని తాకుతూ ఉండగా, ప్రాణము తెప్పరిల్లుతూ ఉండగా సంతోషించిన అనుభవాలు ఉన్నాయి. సంతోషించిన అనుభవాలు. దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. సియోను ప్రజలారా ఉత్సహించుడి, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వేమవ్వాలి? సంతోషించాలి. దేవునిలో మన సంతోషం. ప్రార్థన చేసుకుంటూ సంతోషించాలి, దేవుని స్తుతిస్తూ సంతోషించాలి, దేవుని వాక్యంలో సంతోషించాలి, దేవుని మందిరంలో పరిచర్యలో మనం సంతోషించాలి. అలా మనం సంతోషించగలిగితే దాని ఫలం ఏంటంటే, తొలకరి వానైనా కడవరి వానైనా దాని కాలం ముందు దేవుడు దానిని మనకి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఏం చేస్తున్నాడు? అక్కడ ఏమన్నాడు చూడండి, కొట్లు ధాన్యముతో దేంతో నిండుతాయి? కొట్లు దేంతో నిండుతాయి అంట? ధాన్యముతో నిండిపోతాయి అంట. ఆ కొట్లు దేని కొరకు నియమించబడ్డాయి, కట్టబడ్డాయి అంటే ధాన్యము కొరకు. దేని కొరకు నియమించబడ్డాయో దానితో ఆ కొట్లు నింపబడుతూ ఉన్నాయి. చాలామంది పరుసులు వాడతారు. దేని కొరకు వాడతారు చెప్పాలా? డబ్బులు పెట్టుకోవడానికి. చాలామంది ఏదైనా కొద్దిగా మనం ఎవరైనా అడిగినప్పుడు కొంతమంది వెంటనే పరుసు తీసి చూపిస్తారు. ఖాళీ డబ్బులు కొరకు పెట్టుకున్న పరుసే, కానీ దాంట్లో ఏం లేవు, ఖాళీ అయిపోయింది. నీ దేవుడైన యెహోవా యందు నీవు ఆనందిస్తే దేవుడు దాన్ని నింపుతాడు. హల్లెలూయా. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసముతో గానుగులు నిండుతాయి. నిండారులుగా నీవు దీవించబడతావు. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. వెలితిగా ఉండదు నీ జీవితం, ఖాళీగా ఉండదు నీ కుండ. దేవుడు నిండారులుగా ఆయన నిన్ను దీవిస్తాడు. నిండారులుగా నిన్ను దీవించున్నట్లుగా నీ దేవుడైన యెహోవా యందు నువ్వేమవ్వాలి? సంతోషించాలి. అన్యజనుల వలె నువ్వు సంతోషించకూడదు. అన్యజనులు దేవుని విసర్జించి లోక సంబంధమైన వాటిలో వారు సంతోషిస్తున్నారు. వారి సంతోషం వల్లే మన సంతోషం ఉండకూడదు. మనం మన దేవుడైన యెహోవాను హత్తుకొని ఆయనను మనం ప్రేమించి ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయనలో సంతోషించాలి. అప్పుడు గానుగులు నిండుతాయి, కొట్లు ధాన్యముతో నింపబడతాయి. మనం కడుపార భోజనం చేస్తాం, తృప్తి చెందుతాం. దేవుడు మన కొరకు ఎంత గొప్ప కార్యాలను చేస్తాడు. ఏయో పురుగులు ఉన్నాయి కదా, గత వారాలు మాసాలు
గత కాలంలో మన పంటను తినివేసిన పురుగులు, ఆ పురుగులు తినివేసిన పంట అంతా కూడా మరలా తిరిగి దేవుడు మనకి ఇస్తాడు. అంటే నువ్వు నష్టపోయిన దాన్ని తిరిగి దేవుడు మరలా నీ చేతిలో పెడతాడు. నువ్వు మోసపోయి ఏడ్చావు చూడు అయ్యో అని, ఆ మోసపోయి నువ్వు కోల్పోయిన దాన్ని మరలా దేవుడు తిరిగి నీ చేతిలో పెడతాడు. అయ్యో చేయి జారి పోగొట్టుకున్నానే అనుకున్నావు చూడు, అలా చేయి జార్చుకున్న దాన్ని మరలా దేవుడు తీసుకొని నీ చేతిలో పెడతాడు ఆయన. అంతగా దేవుడు వింత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలి అంటే నువ్వు నీ దేవుడైన యెహోవా యందు నువ్వేం చేయాలి? సంతోషించాలి. మన సంతోషం లోక సంబంధమైనదిగా ఉండకూడదు. మన సంతోషం దేవునిలో ఉండాలి. ఇంకొక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. ఈ మాట నాతో కలిసి చెప్తారా మీరు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మరలా ఇంకోసారి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 17వ వచనంలో ఏమంటాడంటే, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైన పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, సాలల్లో పశువులు లేకపోయి. అంటే పశువులను బట్టి, గొర్రెలను బట్టి, దొడ్లను బట్టి, చేలో పంటను బట్టి, పైరును బట్టి, ఒలీవ చెట్లను బట్టి, ద్రాక్ష చెట్లను బట్టి, అంజూరపు చెట్లు వాటి ఫలాలను బట్టి నేను సంతోషించటం లేదు. అవి ఉన్నా అవి లేకపోయినా, నేను నా దేవుడైన యెహోవా యందు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. చాలామంది సంతోషం వీటిలోనే వెతుకుతున్నారండి. ఆహార ధాన్యాల్లో, పంట పొలాల్లో, వీటిలో వెతుకుతున్నారు. కానీ హబక్కూకు అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దీనికి వచ్చే ఫలం ఏంటో తెలుసా? 19వ వచనం అంటాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎక్కడ నడిపిస్తాడంట? రాజుల సరస్సును నడిపిస్తాడు, అధిపతుల ప్రధానుల సరస్సును నడిపిస్తాడు ఆయన, ఘనులైన వారి యొక్క సరస్సును నడిపిస్తాడు ఆయన. ఉన్నత స్థలములలో ఆయన నన్ను నడవ చేయును. ఎప్పుడండి? మన సంతోషం మన దేవునిలో ఉండాలి. హల్లెలూయా. నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారండి, ఒక ఆదివారం. ఇప్పటికీ నేను మర్చిపోలేను. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్న మనుషుడు ఆ ట్రాఫిక్ తీసుకొని యెరూషలేము అన్న మాట ఆయన నోట పలుకుతున్నప్పుడల్లా, ప్రసంగం చేస్తానే అంతెత్తున ఎగిరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యెరూషలేము అన్న మాట వినబడితేనే నా హృదయం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఒక దినాన నూతన యెరూషలేములో నేను నా ప్రభువును కలుసుకుంటాను. నా సంతోషం నా దేవుణ్ణి బట్టి. ఈ భూమి మీద భౌతికంగా ఉన్న దేనిని బట్టి కాదండి నా సంతోషం. నిజంగా ఎంత సంతోషం
ఆ దైవ సేవకులను నేను గమనించాను. ఈ రోజున ఒక్కసారి మన వైపు మనం తిరిగి ఆలోచన చేద్దాం. మనం ఒకసారి మనల్ని మనం ఆలోచన చేస్తే ట్రాలీ వేసుకుందామండి. మన జీవితంలో మంచి భోజనం చేసి సంబరపడి సంతోషించిన దినాలు ఉన్నాయా? అవన్నీ ఏ అయినా వెండి బంగార ఆభరణాలు దేవుడు మన చేతులు కష్టార్జితాన్ని ఆస్వాదించగా కాస్త కుటుంబ పోషణ జరిగి కాస్త డబ్బులు మిగలగా ఏదో కాస్త దేవుడిచ్చిన దానిలో ఏదో బంగారు ఆభరణాలు కొనుక్కొని సంతోషం, కొనుక్కున్నప్పుడు సంతోషం కలిగింది కదా, ఆ అనుభూతిని జీవితంలో ఉందిగా, దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా అలా ఏ అయినా వాహనాలు కొన్నప్పుడు నీలో కలిగిన సంతోషం, వెండి బంగార ఆభరణాలు కొన్నప్పుడు కలిగిన సంతోషం, మంచి భోజనం చేసినప్పుడు కలిగిన సంతోషం, మంచి వస్త్రాలు వేసుకున్నప్పుడు కలిగిన సంతోషం, ఏదైనా ఒక పదవి అధికారం నీ చేతికి వచ్చినప్పుడు కలిగిన సంతోషం, ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు నీకు కలిగిన సంతోషం ఓ పక్కన పెట్టు. అలా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీవు దేవుని స్తుతిస్తూ సంతోషించగలిగావా? ఆ అనుభవం నీకుందా? లేకపోతే నువ్వు జీరోని, నీ భక్తి కూడా జీరో స్థాయిలో ఉన్నట్టు. వాటి సంతోషం కంటే కూడా, వాటిలో నీకు కలిగిన సంతోషం కంటే కూడా దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు వాటికి మించిన సంతోషం నీ హృదయంలో కలగాలి. అప్పుడు నీవు భక్తిలో కొద్దిగా తారాస్థాయిలోకి వెళుతున్నావని. ఇక లేదు, నీ సంతోషం అంతా ఆ భోజనం మీద ఉంది, ఆ బిర్యానీ మీద ఉంది అంటే ఇక నువ్వు ఎక్కడో ఇంకా అడుగున పడ్డావు. ఇక ఆటి దగ్గరే ఉంటుంది నీ సంతోషం. ఇశ్రాయేలు ప్రజలు తినడానికి కొండల దగ్గర కూర్చున్నారంట, ఆడటానికి ఇక వాళ్ళ సంతోషం అంతా కొండల దగ్గర. ఎక్కడ? మాంసం కొండల దగ్గర. ఇక వాళ్ళ సంతోషం అంతా ఎక్కడ? లేచి చిందులు వేయడానికే. వారి సంతోషం దానిలో వెతుకుతున్నారండి. మన అంతరంగంలో మనం ఆలోచన చేసుకుంటే అవి మనం పొందినప్పుడు సంతోషం ఉంటుంది. మరి దానికి మించి ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో సంతోషించావా? ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడాడు, నా ప్రాణం బలపరచబడింది, నేను తెప్పరిల్లాను, నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను, ఆ ఫీలు నాకు కలిగిందని ఎప్పుడైనా నువ్వు ఆనందించావా? నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషిస్తాను. సంతోషిస్తే ఏమవుతుందో తెలుసా? ప్రభువుకు యెహోవాయే నాకు బలం, దేవుడే నీకు బలమైపోతాడు. దావీదు భక్తుడు అదే అన్నాడు, యెహోవా నా బలమా అన్నాడు. మన బలం ఎవరు చెప్పండి? ఒక్కొక్కరు ఇట్లా అంటుంటారుగా. ఎందుకు తిప్పుతారు? చేతికి 4 ఉంగరాలు ఉంటే ఇట్లా తిప్పుతారు, అవునా కాదా? కాస్త మంచి ఇల్లు ఉంటే ఇలా తిప్పుతారు, లేదు కాస్త పొలం ఉంటే తిప్పుతారు, కాస్త ఒంట్లో ఓపిక ఉంటే తిప్పుతారు. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? మన వెనక మళ్ళీ ఎవరున్నారు? వీటన్నిటికి మించిన దేవుడు. హల్లెలూయా! మన ప్రభువు ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడండి. ఆయనను బట్టి మనం అతిశయించాలి, ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయనే మన బలము. ఎవరిని చూసుకొని నీకు ఈ డిమ్ అన్నారనుకో ఏం చెప్పాలా? హల్లెలూయా! ఆయనే మన ధైర్యం, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. ఇందాక నేను కీర్తన గ్రంథంలో ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నప్పుడు ఒక మాట మీరు గమనించారో లేదో, ఆ మాట చదువుతుండగానే నాకు హృదయంలో చాలా గొప్ప ఆదరణ కలిగి కళ్ళు చెమ్మగిలినాయండి. ఏం మాట తెలుసా? బాధపరచబడు వారి యొక్క బాధను ఆయన తృణీకరించలేదంట. బాధపరచబడు వారి యొక్క బాధను, ఎవరైనా బాధలో ఉంటే పైకి ఏదో ఓదార్పు మాటలు మాట్లాడతారు కానీ అంతరంగంలో
వీడికి ఇట్టాగే జరగాలి, వీళ్ళకి ఇట్టాగే జరగాలి అనుకుంటారు. కానీ మన దేవుడు మన బాధను బట్టి ఆయన మనల్ని తృణీకరించేవాడు. ఆ కింద అంటాడు అసహ్యపడటం లేదంట, ఆయన ముఖాన్ని దాచలేదంటండి. నువ్వు బాధపడుతుంటే ఆయన ముఖాన్ని ప్రక్కకు, ఆ మాట రాగానే నా హృదయం నిజంగా చాలా, ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను బాధలో ఉంటే ఎంతోమంది ముఖాన్ని తిప్పుకున్నారు, నీవు మాత్రం నీ ముఖాన్ని చాటు చేయలే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, మనకెంత దగ్గరగా ఉన్నాడండి ఆయన. మన బాధలో, మన కష్టంలో, మన శ్రమలో, మన దుఃఖంలో ముఖం తిప్పుకున్నాడు ఆయన. రక్త సంబంధికులు తిప్పుకున్నారండి, కన్న బిడ్డలు తిప్పుకున్న వారు ఉన్నారు, తోపుట్టులు తిప్పుకున్న వారు ఉన్నారు, నీకోసం ప్రాణంరా ఇస్తాను అన్న స్నేహితులు తిప్పుకున్నారు పక్కకి. కానీ యేసయ్య నీ బాధలో ఆయన తన ముఖాన్ని ప్రక్కకు, మనం ఎన్నోసార్లు ఆయన మాటకి అవిధేయత చూపాం, ఆయన మొహం చాటు వేలా. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆదరణ అనిపించిందండి. అవును ప్రభా, ఎన్నోసార్లు నేను బాధపడుతున్నప్పుడు నీ ముఖం నాకు చాటు చేయలేదు కదా, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటాడు దావీదు భక్తుడు. ఆయన ముఖ దర్శనం మనకి కలిగితేనే చాలండి, మన బాధలన్నిటి నుండి మనకు నెమ్మది కలుగుద్ది. అటువంటి ఆయన ముఖ దర్శనాన్ని చాటు చేయలే, ఆయన చాటు చేయలేదండి. ఆయనలో ఆనందించాలండి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను, ఆయనే నాకు బలం. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడు ఆయన? ఉన్నత స్థలాల్లోనండి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆల్రెడీ నడిపిస్తున్నాడు ఆయన, మనం అనుభవిస్తున్నాం. అది కొన్ని చోట్లకి వెళుతున్నప్పుడు, ప్రభా ఈ స్థలాల్లో తిరగటానికి నేను అర్హుడునా? నా వైపు నుండి చూస్తే వీరి మధ్య నిలబడటానికి నేను అర్హుడునా? వీరి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి నా స్థాయి ఏ స్థాయి అయ్యా? నిజంగా గనులైన వారి ఎదుట నిలబెట్టి ఆయన మన తలను పైకి ఎత్తుతున్నాడు. ఉన్నత స్థలాల్లో ఆయన మనలను నడిపిస్తున్నాడు. చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం మీరు 37:4 చివరిగా మనం ముగించేసుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము. అబ్బా, ఎవరికైనా హృదయాల్లో కొన్ని వాంఛలు, కోరికలు ఉన్నాయా? దిక్కుమాలిన కోరికలు, దౌర్భాగ్యమైన కోరికలు, దురాశతో కలిగిన కోరికలు మాత్రం పెట్టుకోమాకండి. అయ్యేమి నెరవేర్చబడవు. చక్కగా చదువుకోవాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులకు నేను సపోర్ట్గా ఉండాలి, నా తల్లిదండ్రుల మాట నేను వినాలి, వాళ్ళు చూసిన మ్యాచ్ నేను చేసుకోవాలి, ఇట్లాంటివి పెట్టుకుంటే దేవుడు నెరవేరుస్తాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, నాకు నచ్చిన వాళ్ళ కోసం పోతాను, ఒప్పుకుంటే ఒప్పుకున్నారు లేకపోతే లేదు, ఏందంట ఇట్లాంటి కోరికలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు నాతోనే నీతో మాట్లాడుతున్నాడా? అవును, నిజంగా హృదయ వాంఛన. ఆయన ఏమన్నాడు? ఏ హృదయ వాంఛని? ఒక క్రమమైన నీకు, నీ కుటుంబానికి, నలుగురికి ఉపయోగపడి మేలు కలిగేటట్టు ఉన్న కోరికలను ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. వాక్యాన్ని తప్పి, దేవుని న్యాయ విధులను తప్పి, కట్టడలను తప్పి, లోక సంబంధమైన ఆశలతో నీ హృదయం నింపబడి వాటి కొరకు అరులు చాస్తూ పరుగులెత్తుతూ వాటిని పొందాలని, ఆ కోరికలు తీర్చుకోవాలని అరులు చాస్తూ వాటి మీద నీ ప్రాణం పెట్టుకొని నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు. అవి కాదండి, అవి కాదు. నీ పిల్లలకు మేలు కలిగే ఆలోచన, కోరిక నువ్వు కలిగి ఉండు, దేవుడు దానిని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నీ హృదయ వాంఛ నెరవేర్చబడుతుంది?
నీ దేవుడైన యెహోవా యందు నీవు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్న వాంఛ నెరవేర్చబడాలంటే నువ్వు దేవునిలో సంతోషించాలి, దేవునిలో నీవు ఆనందించాలి, దేవునిలో నీవు ఉత్సహించాలి. నీ ఆనందం ఎవరై ఉండాలి చెప్పండి? దేవుడై ఉండాలి. నీ సంతోషం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఈ మార్చి నెలలో దేవునిలో మనం ఆనందించగలిగితే దేని కాలమందు అది చక్కగా అయినా జరిగిస్తాడు. కొట్లు ధాన్యంతో నింపబడతాయి, గానుగులు కొత్త ద్రాక్షరసంతో నింపబడతాయి. చక్కగా కడుపారా మనం తృప్తిగా భోజనం చేస్తాం. వింతైన గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. దేవునిలో ఈ మాసంలో మనం సంతోషించామా, ఆయనే మనకు బలమైపోతాడు. దావీదు బలం ఎవరు? దేవుడు. కాబట్టి ఒక్క దెబ్బతో గొలియాతును పడగొట్టగలిగాడు. ఉన్నత స్థలాల్లో ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునిలో సంతోషించు. నీ హృదయంలో ఉన్న వాంఛ, నీ కోరికను ఆయన తీరుస్తాడు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అంట. కీర్తనలు అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి. నీ హృదయంలో ఉన్న ఆలోచన, నీ హృదయంలో ఉన్న కోరిక, నీ హృదయంలో ఉన్న వాంఛ నీవు దేవునిలో ఆనందించినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా వాటిని సఫలపరిచి నిన్ను తృప్తిపరుస్తాడు. నీ కుటుంబాన్ని కృపతో నింపుతాడు. అట్టి భాగ్యం దేవుని మందిలో చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ఎక్కడ వారు అక్కడ, ఎక్కడ వారు అక్కడ ప్రార్థన. ఇది ప్రార్థన చేసుకునే సమయం 1-2 నిమిషాలు లేదా 2-3 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నీ కుటుంబంలో దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు, కొట్లు ధాన్యముతో నింపబడినట్లు, గానుగలు కొత్త ద్రాక్షరసముతో నిండునట్లు, తృప్తిగా నీవు భుజించి నువ్వు తృప్తి చెందినట్లు దేవుడు నీ కొరకు వింత కార్యాలను జరిగించున్నట్లు, పురుగులు తినివేసిన పంట మరలా దేవుడు తిరిగి నీకు ఇచ్చేటట్లు, నువ్వు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందేటట్లు, నష్టపోయిన దాన్ని, మోసపోయిన దాన్ని మరలా దేవుని దగ్గర నువ్వు తిరిగి పొందుకునేటట్లుగా, సియోను ప్రజలారా మీరు మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. మీ సంతోషము దేవునిలో ఉండాలి, మీ ఆనందము దేవునిలో ఉండాలి, దేవునిలో మీరు ఉత్సహించాలి. ఆయనే నీకు బలమవుతాడు. ఉన్నత స్థలాల్లో నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఉన్నత స్థలాల్లో నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడే నీకు బలంగా మారిపోతాడు. నీ హృదయ వాంఛను తీరుస్తాడు. బిడ్డల విషయమే తల్లిగా తండ్రిగా నీవు ఏ వాంఛనైతే కలిగి ఉన్నావో, ప్రభా నా బిడ్డలు మంచిగా చదువుకోవాలయ్యా, వారు మంచి ఉద్యోగాల్లో ఉండాలి, స్థిరపడాలి, వారు వ్యాపారం చేయాలి, ఉన్నతంగా వారు దీవించబడాలి, వారు మీ సన్నిధిలో ఎదగాలి, నీలో వారు అంటుకట్టబడాలని నీవు ఆశిస్తున్న ఆశను ఆయన తీరుస్తాడు. దైవిక స్వస్థ కొరకు నీవు ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన తన హస్తమును చాపి నిన్ను ముడతాడు, నీ గాయాలను కడతాడు. ఆయన ఆర్థిక సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన మహిమ నీ మీద నిలుచుంటుంది. నీ కొరకై వింత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునిలో సంతోషించే వారి కొరకు దేవుడు తన బాహువును చాపి గొప్ప ఘన కార్యములను జరిగించునుగాక. ఈ మార్చి నెలలో దేవుని మహిమతో మన కుటుంబాలు నింపబడునుగాక. దేవుని కార్యాలు మనము చూచుదముగాక, మనం అనుభవించుదముగాక. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. మీలో మేము సంతోషించినప్పుడు మా జీవితంలో మీరు జరిగించే ఘనకార్యాలు మా ముందు స్పష్టంగా ఉంచారు. ఆ దీవెన ఆశీర్వాదాలు మేమందరం కూడా అనుభవించున్నట్లు మేము మీ సన్నిధిలో మీలో ఆనందించి సంతోషించే భాగ్యాన్ని మీరు కలగచేయండి. అన్యజనుల వలె కాక ప్రభా తండ్రి నాయన, మీ సన్నిధిలో మేము సంతోషించే వారి వల్లే ఉండటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దీవించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.